సరైన పద్ధతిలో మనం మట్టి మిశ్రమం చేసుకొని మొక్క నాటుకుంటే తప్ప మొక్క అనేది బతకదండి. తర్వాత ఒక ప్రొసీజర్ అనేది ఖచ్చితంగా ఏ మొక్క నాటినా కూడా ఖచ్చితంగా ఉండాల్సిందే. చూడండి, ఈ మొక్క ఇలా చనిపోయి ఇలా ఆకులన్నీ వాడిపోయి చనిపోయింది అనుకున్నాను, కానీ చూడండి ఇక్కడ చిగుర్లు వచ్చాయి. చూడండి, కనిపిస్తున్నాయా? ఇక్కడ వచ్చాయి. తర్వాత ఇక్కడ కూడా చిన్న చిన్న చిగుర్లు వచ్చాయి, కనిపించాయి. చూడండి, చిన్న చిగుర్లు వచ్చేసాయి. ఇక్కడ పైన కూడా వచ్చేసాయి. చూడండి, ఇక్కడ కూడా చిన్న చిగుర్లు అనేది రావడం జరిగింది. కావున మన మట్టి మిశ్రమం కరెక్ట్గా ఉంటేనే మొక్క అనేది అది సర్వైవ్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. కావున ఏ పని చేసినా కూడా మనం పద్ధతి ప్రకారం చేస్తేనే ఆ పనిలో మనం సక్సెస్ అనేది సాధించగలము.